హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే గలవు. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే 11 నెలల్లో 12,403 ఉద్యోగాల భర్తీ అంటూ రావడం జరిగింది. సమర్థంగా గ్రూప్ 1 ప్రిలిమినరీ యొక్క ప్రధాన పరీక్ష నిర్వహించాము. జనవరి నుంచి సాధించిన ఈ యొక్క ప్రగతిపై టీజీపీఎస్సీ అయితే ఒక నివేదికనైతే ఇవ్వనుంది. చైర్మన్గా పదవి విరమణ చేసిన విశ్రాంత డీజీపీ మహేందర్ రెడ్డి. కొత్త చైర్మన్ ఎవరు? టీజీపీఎస్సీకి బుర్ర వెంకటేశం కదా, గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క టీజీపీఎస్సీ అంట 12,403 అయితే ఉద్యోగాల భర్తీ అయితే చేసినట్లు తెలుస్తుంది. ఈ యొక్క తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఏడాది కాలంలో అంటే ఈ 2004 సంవత్సరంలో వివిధ ప్రభుత్వ విభాగాల్లో 12,403 ఉద్యోగాలను భర్తీ అయితే చేసిందన్నమాట. వివిధ నోటిఫికేషన్ల ద్వారా 13,121 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసిన కమిషన్ అర్హత పరీక్షలు నిర్వహించింది. అయితే తుది జాబితాల ప్రకటన పూర్తి చేసింది. అలాగే నోటిఫికేషన్లో ప్రకటించిన ఉద్యోగాల్లో 94.52% పోస్టులు భర్తీ చేసింది అన్నట్లు. అభ్యర్థులు లేని కారణంగా 718 ఉద్యోగాలు భర్తీ అయితే కాలేదు ఇంకా. అయితే దీంతో ఆ పోస్టులని ఈ యొక్క క్యారీ ఫార్వర్డ్ కానున్నాయి. తాజాగా తుది ఫలితాలు ప్రకటించిన ఈ యొక్క కేటగిరీలో అత్యధికంగా ఇట్లా గ్రూప్ 4 ఉంది కదా, గ్రూప్ 4 ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట. మొత్తం చూస్తే 8,180 ఉద్యోగాలకు గాను 8,143 మంది అర్హులుగా ఎంపిక చేసిన కమిషన్ తుది జాబితాను సంబంధించిన ఈ యొక్క ప్రభుత్వ శాఖలకు పంపిందన్నమాట. అతి త్వరలోనే ఈ యొక్క గ్రూప్ 4 అర్హుల్లో ఉంటారు కదా, ఇక్కడ క్వాలిఫై అయిన వారు, వారికైతే నియామక పత్రాలు అయితే అందరూ ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో ఇంజనీరింగ్ మరియు లెక్చరర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఈ మేరకు వార్షిక పురోగతిపై తెలంగాణ పబ్లిక్ సర్వీసింగ్ కమిషన్ అయితే నివేదికను అయితే విడుదల చేసింది అన్నమాట. ఈ ఏడాదిలో ప్రకటించిన పోస్టులు 13,121 భర్తీ చేసినవి 94.52%. అయితే వార్షిక పురోగతి నివేదికను విడుదల చేసిన ఈ యొక్క తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఒకే రోజు టెట్ నెట్ ఎగ్జామ్ అంటూ రావడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నెట్ మరియు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ ఒకే షెడ్యూల్లో జరగనున్నాయి. అయితే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత కోసం ఈ యొక్క నెట్ను అయితే జనవరి 1 నుంచి 19 వరకు నిర్వహించనున్నట్లు తాజాగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ యొక్క ఎన్టీఏ ప్రకటించిందన్నమాట. అయితే రాష్ట్రంలో టీచర్ పోస్టులకు కూడా అర్హత కోసం టెట్ పరీక్షను ఎప్పుడు జనవరి 21 నుంచి 20 తేదీల మధ్య నిర్వహిస్తామని ఇప్పటికే రాష్ట్ర విద్యాశాఖ అయితే వెల్లడించింది కదా. అయితే టెట్ మరియు ఈ యొక్క నెట్ ఒకటే తేదీలో ఉన్నాయన్నమాట ఎగ్జామ్స్. కాబట్టి దీంతో 2 పరీక్షలు ఒకే షెడ్యూల్లో ఉండడంతో అభ్యర్థులు అయితే అయమయం నెలకొంది. అంటే ఏది రాయాలో తెలియదుగా, ఎవరు కూడా అలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అయితే జాతీయ స్థాయిలో జరిగే పరీక్ష వాయిదా వేయడం కుదరదు కాబట్టి రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఈ టెట్ ఉంది కదా, ఇది వాయిదా వేయాలని అయితే అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు ప్రభుత్వాన్ని. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో అమృత్ పథకం కింద రూపాయలు 1,663 కోట్ల పనులు అంటూ రావడం జరిగింది. ఈ యొక్క అమృత పథకం కింద అంట తెలంగాణలోని 12 పట్టణాల్లో ఎంత రూపాయలు 1,663.08 కోట్ల పనులు పూర్తయినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ అయితే తెలిపారన్నమాట. అయితే ఈ పథకం కింద ఈ యొక్క 831 కోట్లు విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం దీని 806 కోట్లకు వినియోగ ధృవీకరణ పత్రాలు సమర్పించిందని చెప్పారన్నమాట. అయితే ఆయన సోమవారం రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ అడిగిన ప్రశ్నకు ఇదైతే బదిలీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే వన్యప్రాణుల బోర్డుకు నూతన సభ్యుల నియామకం అంటూ రావడం జరిగింది. అయితే ఈ యొక్క రాష్ట్ర వన్యప్రాణుల బోర్డుకు నూతన సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు అయితే జారీ చేసిందనమాట. ముఖ్యమంత్రి అధ్యక్షుడిగా అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఉపాధ్యక్షులుగా ఉండే ఈ బోర్డు 3 ఏళ్ల కాల వ్యవధితో పనిచేయనుంది. అయితే ఎమ్మెల్యేలు, అధికారులు, పర్యావరణవేత్తలు కలిపి మొత్తం 29 మందితో ఈ యొక్క బోర్డును ఏర్పాటైతే చేశారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జా, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, మహబూబాబాద్ ఎమ్మెల్యే బూక్యా మురళీ నాయక్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, వైరా ఎమ్మెల్యే మల్హోత్ రామదాసులను సభ్యులుగా అయితే నియమించారన్నమాట ఇందులో. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఈ యొక్క ట్రాన్స్జెండర్లకు మైత్రి క్లినిక్లు అంటూ రావడం అయితే జరిగింది. అయితే తెలంగాణలోని ఈ యొక్క ట్రాన్స్జెండర్లకు గౌరవప్రదమైన సరైన వైద్య సదుపాయాలు కల్పించేందుకైతే దేశంలోని తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం మైత్రి ట్రాన్స్ క్లినిక్లను అయితే ఏర్పాటు చేసింది. గుర్తుపెట్టుకోండి, అడగడానికి అవకాశం కూడా ఉంటుంది. ఇటీవల మన భారతదేశంలో ఏ రాష్ట్రం ఈ యొక్క ట్రాన్స్జెండర్ల కోసం ఈ యొక్క క్లినిక్లను మైత్రి క్లినిక్లను ఏర్పాటు చేసిందంటే తెలంగాణ రాష్ట్రం అని గుర్తుపెట్టుకోండి. 33 జిల్లాల ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన ఈ క్లినిక్లను
పోస్టులను సోమవారం జరిగిన వైద్య ఆరోగ్య శాఖ ప్రజాపాలన విజయోత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ప్రారంభించారన్నమాట. ఈ యొక్క వారంలో 2 రోజులు అంటే మంగళవారం, గురువారం ఇలా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఈ కేంద్రాలు అయితే సేవలు అందిస్తాయి అన్నమాట. ఈ క్లినిక్లో ట్రాన్స్జెండర్ హెల్త్ కేర్పై శిక్షణ పొందిన ప్రత్యేక సిబ్బందిని కూడా నియమించారు. వైద్యుడు, కౌన్సిలర్, కమ్యూనిటీ పర్సన్గా ఒక ట్రాన్స్జెండర్ అయితే ఉంటారన్నమాట. అయితే అలాగే మన త్వరలో ఈ యొక్క ట్రాఫిక్ అసిస్టెంట్లు 50 మంది ట్రాన్స్జెండర్లను కూడా రావడం జరిగింది. హైదరాబాద్లో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద విధులు నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వం 50 మంది ట్రాన్స్జెండర్లకు ట్రాఫిక్ సహాయకులుగా అయితే వారం అంటే 10 రోజుల్లో నియమించనుందన్నమాట. తొలి విడత కింద 50 మందిని 6 నెలల్లో కాల వ్యవధితో తీసుకున్నట్లు అధికారులు అయితే తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణత తదితర అర్హతను పొందుపరిచారన్నమాట. వీరి కోసం ఇందుకోసం అర్హత వాటికంతే. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రాంధవ స్మారక జాతీయ పురస్కారానికి నార్మ్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఎంపిక అంటూ రావడం జరిగింది. హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లోని జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ నార్మ్ ఉంటుంది కదా, ఈ యొక్క డైరెక్టర్ సిహెచ్ శ్రీనివాసరావు ఎన్ఎస్ రాంధవ స్మారక జాతీయ పురస్కారానికి అయితే ఎంపికయ్యారన్నమాట. సహజ వనరుల పరిరక్షణ మరియు నిర్వహణ పర్యావరణ శాస్త్రాల్లో విశిష్ట సేవలకు గాను ఈ యొక్క నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ ఆయన్ను అయితే ఎంపిక చేసినట్లు సంస్థ అధ్యక్షుడు హిమాంశు పాఠక్ అయితే తెలిపారన్నమాట. అయితే వచ్చే ఏడాది ఫిబ్రవరి 20న ఉత్తరాఖండ్ పంత్ నగర్లోని ఈ యొక్క జీబీ పంత్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగే 26వ వ్యవసాయ సైన్స్ కాంగ్రెస్ సమావేశంలో ఈ పురస్కారాన్ని అయితే అందుకోనున్నారు. ఎవరు అంటే ఈ యొక్క రాంధవ స్మారక జాతీయ పురస్కారాన్ని అందుకున్నది ఎవరంటే శ్రీనివాసరావు అని గుర్తుపెట్టుకున్నారు. ఇతరు హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లోని ఈ యొక్క జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ నిర్వహణ సంస్థ నార్మ్ డైరెక్టర్ అయితే ఉన్నారు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఏడాదిలో సంక్షేమానికి రూపాయలు 61,194 కోట్లు అంటూ రావడం జరిగింది. అయితే ఏడాదిలో ప్రజల సంక్షేమ పథకాలకు ఎంతంట 61,194 కోట్ల వ్యయం చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఏ రాష్ట్రం? తెలంగాణ రాష్ట్రం. అయితే దేనికోసం అంటే చేయుత, ఆర్టీసీ బస్సులు మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారుగా వాటి కోసం, అలాగే 500 ఫ్రీ గ్యాస్ సిలిండర్ కోసం, 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్ వ్యవసాయానికి కోసం, అలాగే ఉచిత విద్యుత్ డైటీ ఛార్జీల పెంపు తదితర సంక్షేమ పథకాలన్నిటికీ కలిపి ఈ యొక్క అయితే చేసిందన్నట్లు ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా గత ఏడాది ఈ యొక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు తీసుకున్న చర్యల గురించి సోమవారం నాడు ప్రభుత్వం వివరాలను అయితే వెల్లడించిందనమాట. అని అదే 2023 డిసెంబర్ నుంచి ఈ యొక్క 2024 నవంబర్ నెలాఖరు వరకు అయితే కొత్తగా ఇంత 52,118 కోట్ల రుణాలను సేకరించింది. ఇదే కాల వ్యవధిలో పాత బాకీలపై అసలు వడ్డీ కలిపి ఈ యొక్క కిస్తీల కింద 64,516 కోట్లు తిరిగి చెల్లించిందన్నమాట. రైతుల సంక్షేమం అభివృద్ధికి దాదాపు 57,000 కోట్లు ఖర్చు చేసిందని తొలి ఏడాదిలోనే వార్షిక జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసింది. 54,520 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల సంక్షేమానికి దాదాపు ఎంత 9,888 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించిందన్నమాట. అలాగే ఈ యొక్క దేవాలయాల అభివృద్ధిపై కూడా ప్రత్యేక దృష్టి సాధించిందని కూడా చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోని పలు దేవాలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సాధించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఆయా కార్యక్రమాలపై ప్రభుత్వం వార్షిక నివేదన కూడా విడుదల చేసిందన్నమాట. యాదాద్రి పాత పేరుతో యాదాద్రి గుట్టగా మార్చామని, కొండపైన సుమారు 1000 మంది భక్తులు నిధించేందుకు వీలుగా ఆలయ నిర్మాణానికి శ్రీకారం కూడా చుట్టామని, దేవాలయ విమాన గోపురానికి 60 కిలోల బంగారంతో ఈ యొక్క తాపడం పనులు కూడా కొనసాగుతున్నాయని పేర్కొందన్నమాట. దీంతో పాటు వేములవాడ ఆలయం అభివృద్ధి కోసం 127.65 కోట్లు మంజూరు చేసింది. భద్రాచలంలోని సీతారామచంద్ర యొక్క స్వామి దేవాలయంకి 180 కోట్లతో అధికారుల ప్రణాళికను కూడా సిద్ధం చేసిందని, అలాగే విభిన్నమైన ఈ యొక్క అభివృద్ధి ఇతర పనులకు ఇప్పటికే 60.20 కోట్ల మంజూరు అయ్యాయని, మేడారం ఉంటుందిగా సమ్మక్క సారలమ్మ జాతరకు దానికోసం 110 కోట్లు వెచ్చించిందని, మహబూబ్నగర్లోని అమ్మాపూర్లోని కురుమూర్తి దేవాలయానికి కూడా 110 కోట్లు ఇచ్చామని, ఘాట్ రోడ్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారని, బోనాల పండుగకి ఈ ఏడాది 20 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం అయితే నివేదికలు వివరించిందనమాట. అంటే ఉచితంగా ఏమి ఇచ్చారు, వాళ్ళు ఇచ్చిన పథకాల మీద పెట్టిన ఖర్చు అండ్ దేవాలయం మీద చేసే అభివృద్ధి మీద ఖర్చు, మొత్తం టోటల్గా ఈ సంవత్సరంలో ఎంత ఖర్చు అయింది అనేది వీళ్ళైతే మనకు చూపించారన్నమాట. 61,194 కోట్లు ఈ యొక్క ఏడాదిలో సంక్షేమానికి చేసిన ఖర్చు అన్నమాట. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే లోక్సభ సెక్రటరీ జనరల్ పదవి కాలం మరోసారి పొడిగింపు అంటూ రావడం జరిగింది. అయితే లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ పదవి కాలాన్ని మరో ఏడాది పాటు అయితే పొడిగిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేశారనమాట. అయితే ఈ యొక్క ఉత్తరాఖండ్కు చెందిన 1986 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన సింగ్ 2020 జూలై 31న ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవి విరమణ అయితే చేశారన్నట్లు
అయితే అదే ఏడాది సెప్టెంబర్ 1న లోక్సభ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 3 నెలల తర్వాత సెక్రటరీ జనరల్ అయ్యారు. పరిపాలనా రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన పదవీ కాలం అయితే ముగిసిపోగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా దాన్ని ఈ యొక్క 2025 నవంబర్ 30 వరకు మళ్ళీ పొడిగించారనమాట. గతంలోనూ ఉత్పల్ సేవల్ని ప్రభుత్వం పొడిగిస్తూ వచ్చింది. అంటే మంచి చేసిన కదా పొడిగించేది. సో మరొక ఏడాది కూడా పొడిగించారనమాట. ఎవరు పొడిగించారు? ఓం బిర్లా. నెక్స్ట్ అప్డేట్ మనం చూస్తున్నట్లయితే ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2024గా బ్రెయిన్ ర్యాట్ అంటూ రావడం జరిగింది. అయితే ఈ యొక్క ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2024గా బ్రెయిన్ ర్యాట్ను ప్రకటించిందన్నమాట. అయితే 37,000 మందికి పైగా పాల్గొన్న పబ్లిక్ ఓటింగ్ నుంచి 6 పదాలను షార్ట్ లిస్ట్ చేసి అందులో నుంచి బ్రెయిన్ ర్యాట్ను వర్డ్ ఆఫ్ ది ఇయర్గా ఎంపిక చేశారు. బుద్ధిహీనమైన సోషల్ మీడియా అలవాట్లు, నిష్ప్రయోజనకర కంటెంట్ వినియోగంపై విస్తృత ఆందోళనను దృష్టిలో ఉంచుకొని ఈ పదాన్ని ఈ ఏడాది పదంగా ఎంపిక చేశారన్నమాట. అయితే ఈ మానసిక లేదా మేధోస్థితి క్షీణతను బ్రెయిన్ ర్యాట్ అంటారు. అవసరం లేని కంటెంట్ను అధికంగా వినియోగించడం వల్ల ఇది కలుగుతుంది అయితే మనకు అవసరం లేని ఉంటాయి కదా, అనవసరంగా ఉపయోగిస్తూ ఉంటాం వాటిని, అవసరమునేమో ఉపయోగించమన్నమాట. అయితే ఈ ముఖ్యంగా సామాజిక మాధ్యమంలో తక్కువ నాణ్యత గల ఆన్లైన్ కంటెంట్తో ఎక్కువ మమేకమైనప్పుడు కలిగే దుష్ప్రభావంపై ఏడాది కాలంలో ఈ పదం విస్తృతంగా వాడుకలోకి వచ్చింది. నెక్స్ట్ చూసినట్లయితే 2026 చివరిలో గగన్యాన్ అంటూ రావడం జరిగింది. అయితే మన దేశపు తొలి మానవ సహిత ఈ యొక్క అంతరిక్ష యాత్ర గగన్యాన్ మిషన్ను ప్రయోగం ఎప్పుడంట 2026 చివరిలో జరుగుతుందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ చెప్పారనమాట. అయితే వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ రాకెట్ మానవరహిత ప్రయోగం జరుగుతుందన్నారు. ఐఐటి గువాహటి సోమవారం జరిగిన కార్యక్రమానికి హాజరైన సోమనాథ్ విలేకరులతో అయితే మాట్లాడడం జరిగిందనమాట. ఈ విషయంపై గగన్యాన్ ప్రాజెక్టు కోసం 4 ఏళ్ల నుంచి కృషి చేస్తున్నామని తెలిపారు. మానవరహిత రాకెట్ ప్రయోగంలో భాగంగా దానిలో వ్యోమమిత్ర అనే రోబోను ఉంచుతామని కూడా తెలిపారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే భారత్ నుంచి తొలి దేశీయ యాంటీబయోటిక్ అంటూ రావడం జరిగింది. ఔషధాలకు లొంగని వ్యాధి కారకాల పని పట్టించే యాంటీబయోటిక్ ఈ యొక్క నఫ్రితోమైసిన్ ఈ యొక్క భారత్ తయారు చేసింది అనమాట. దీన్ని కేంద్ర ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీలో భాగమైన బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ ఈ ఔషధాన్ని అభివృద్ధి చేసిందన్నమాట. భారత్లో దేశీయంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి యాంటీబయాటిక్ ఇది. అయితే ఔషధాలకు లొంగని కమ్యూనిటీ అక్వైర్డ్ బ్యాక్టీరియా నిమోనియా చికిత్స కోసం పెద్దలకు ఈ ఔషధాన్ని అయితే వినియోగిస్తారంట. అయితే ఇప్పుడు నిమోనియా చికిత్సకు ఎక్కువగా అజిథ్రోమైసిన్ వాడుతున్నారు. అయితే వ్యాధికారకాల ఔషధ నిరోధక శక్తిని పెంచుకోవడంతో పాటు చాలామంది రోగాల్లో అజిథ్రోమైసిన్ సరిగ్గా పనిచేయడం లేదు. దీనికి ప్రత్యామ్నాయంగా ఈ యొక్క సిమోనియా చికిత్సకు నఫ్రితోమైసిన్ సమర్థంగా పనిచేస్తుందన్నమాట. 500 కోట్ల పెట్టుబడితో 14 ఏళ్ల పరిశోధన ద్వారా ఈ ఔషధాన్ని అయితే తయారు చేశారు. త్వరలో ఈ యొక్క మిక్నాఫ్ పేరుతో ముంబైకి చెందిన ఫార్మా కంపెనీ ఓల్కార్డ్ ఈ ఔషధాన్ని మార్కెట్లోకి అయితే తీసుకురానుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే సబర్మతి రిపోర్ట్ చిత్రాన్ని వీక్షించిన మోడీ అంటూ రావడం జరిగింది. అయితే ఇటీవల విడుదలైన ఈ యొక్క సబర్మతి రిపోర్ట్ చిత్రాన్ని ప్రధాని మోడీ కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ తదితరుల పార్లమెంటు ప్రాంగణంలో బాలయోగి ఆడిటోరియంలో వీక్షించారన్నమాట. అయితే గుజరాత్ అల్లర్లు, గోద్రా రైలు దహనకాండను ఆధారంగా చేసుకుని రూపొందించిన ఈ చిత్రాన్ని వీరితో పాటు తిలకించిన వారిలో బాలీవుడ్ సీనియర్ నటుడు జితేంద్ర ప్రధాన పాత్రలో పోషించిన రాశి ఖన్నా కూడా ఉన్నారన్నట్లు. ప్రతినిధులు కలిసి ఈ చిత్రం చూడడం మరుపురాని అనుభూతి అని ఈ యొక్క 12th ఫెయిల్ చిత్ర నటుడు విక్రాంత్ మైసీ పేర్కొన్నారన్నమాట. చిత్రాల నుంచి విరామం తీసుకుంటున్నట్లు మైసీ ప్రకటించిన విషయం తెలిసిందేగా. ఇంటి ముఖం పట్టి తనను తాను కొంత సరి చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారన్నమాట. ఇటీవల ప్రధానమంత్రి ఏ యొక్క చిత్రాన్ని వీక్షించారంటే సబర్మతి రిపోర్ట్ చిత్రాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే ఉత్తరాఖండ్ జాతీయ క్రీడల్లో 32 ఆటలు అంటూ రావడం జరిగింది. అయితే 38వ జాతీయ క్రీడలకు మన ఉత్తరాఖండ్ అయితే ఆతిథ్యం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి ఫిబ్రవరి 14 వరకు ఈ క్రీడలు అయితే జరుగుతాయన్నట్లు. ఇందులో 32 ప్రధాన అంటే 4 ప్రదర్శ క్రీడలు ఉంటాయని నిర్వాహకులు ప్రకటించారు. ప్రదర్శ ఈ యొక్క క్రీడల్లో యోగాసన మరియు మల్లకంబ, కలరిప్పయట్టు, రఫ్టింగ్ నిత్యం ఉన్నాయన్నమాట. ఈ ఉత్తరాఖండ్లో జరిగే జాతీయ క్రీడల్లో దేశంగా సాంప్రదాయ ఆధునిక ఆటల్ని ప్రోత్సహించడంలో మైలురాయిగా నిలిచిపోతాయి. అయితే కలరియాపయట్టు, యోగాసన, మల్లంకంబ్, రాఫ్టింగ్ క్రీడలన్నీ కూడా చేర్చడం ద్వారా దేశ వారసత్వాన్ని గౌరవించడంలో మా నిబద్ధతకు నిదర్శనమని భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు ఎవరు పిటి ఉష అయితే తెలిపింది. నెక్స్ట్ చూసినట్లయితే కుమారుడికి క్షమాభిక్ష, బైడెన్ సంచలన నిర్ణయం అంటూ రావడం జరిగింది. అయితే అక్రమ ఆయుధం కొనుగోలు కేసులో దోషిగా తేలిన తన కుమారుడు హంటర్ బైడెన్కు అమెరికా అధ్యక్షుడైన జో బైడెన్ క్షమాభిక్ష అయితే ప్రసాదించారన్నమాట. అయితే అధ్యక్షుడుగా తనకున్న విశేష అధికారాలతో
బేషరతుగా పూర్తి స్థాయి క్షమాభిక్ష అయితే పెట్టడం జరిగింది. ఆయుధం కొనుగోలు సహా 2 క్రిమినల్ కేసులో విముక్తి అయితే కల్పించారు తన కుమారుడికి. అయితే అతని కుమారుడిపై ఉన్న కేసులు రాజకీయ ప్రేరేపితమైనవని, తన మంచివాడేనని ఈ యొక్క సద్ధర్మంగా పేర్కొన్నాడు జో బైడెన్. ఓ తండ్రిగా అధ్యక్షుడిగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నానో అమెరికా ప్రజలు మీరందరూ అర్థం చేసుకోవాలంటూ ఆదివారం ఆయన ఒక ప్రకటనలో కూడా విడుదల చేశారన్నమాట. మరికొన్ని రోజుల్లో అధ్యక్ష పదవి నుంచి వైదొలగనున్న సమయంలో ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకోవడం సంచలనం అయితే సృష్టించింది. దీనిపై కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు కదా, ఆయన అయితే తప్పుపట్టారనమాట. ఇది పూర్తిగా న్యాయ విరుద్ధమని, అధికార దుర్వినియోగం అని మండిపడ్డారు. హంటర్ దోషిగా తేలిన సమయంలో క్షమాభిక్షకు యత్నించబోనని స్పష్టంగా పేర్కొన్న జో బైడెనే ఇప్పుడు తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడం చర్చానీయాంశం అయితే అయిందనమాట. న్యాయశాఖ తీసుకున్న నిర్ణయాల్లో జోక్యం చేసుకోబోమని అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే చెప్పిన ఆ మాటకు నేను కట్టుబడే ఉన్నా. నా కుమారుడు హంటర్ను అన్యాయంగా విచారించే సమయంలో నేను చూస్తూ ఉండిపోయా. రాజకీయ కుట్రలో భాగంగానే అతడిపై కేసులు పెట్టారంటూ చెప్పాడనమాట. ఈ కేసులో అతడికి క్షమాభిక్ష ప్రసాదించాలని నిర్ణయించుకున్నా, కాబట్టి అందుకనే ఒక తండ్రిగా అధ్యక్షుడిగా ఈ నిర్ణయం తీసుకున్నానని అమెరికా ప్రజలకు అర్థం చేసుకుంటానని భావిస్తున్నానని జో బైడెన్ అయితే పేర్కొన్నారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఉస్మానియా ఈ యొక్క ఆర్ట్స్ కళాశాల భవనానికి ట్రేడ్ మార్క్ అంటూ రావడం జరిగింది. అయితే భాగ్యనగరం చరిత్రలో అంతర్భాగమైన ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ భవనం అరుదైన గుర్తింపుకు దక్కించుకుందన్నమాట. 1939లో నిర్మించిన ఈ భవనం జాతీయ స్థాయి మేధో సంపత్తి హక్కుల పరిరక్షణ విభాగంలో ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ పొందనుంది. అయితే ఇది పూర్తిగా ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల భవనం డిజైన్ను వ్యక్తుల సంస్థలు వాణిజ్యపరంగా వినియోగించుకునేందుకు వీలుండదు. అయితే టీ కప్పులు, మగ్గులు, బహుమతులపై ఆర్ట్స్ కళాశాల భవనం ఫోటోలను ముద్రించకూడదు. అలాగే నిబంధనలు ఉల్లంఘించిన వారిపై విశ్వవిద్యాలయం అధికారులు చట్టపరంగా చర్యలు తీసుకొని ఉన్నారు. మరో 4-5 నెలల్లో ఈ యొక్క ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ రానుంది వర్సిటీ తెలిపిందన్నమాట. మన దేశంలో ట్రేడ్ మార్క్ గుర్తింపు ఇప్పటి వరకు ముంబైలో హోటల్ తాజ్ మహల్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ భవనానికి మాత్రమే ఉండగా దక్షిణ భారతదేశంలో ట్రేడ్ మార్క్ పొందిన తొలి భవనంగా గుర్తింపు అయితే లభించనుంది దీనికంటే ఉస్మానియా ఆర్ట్స్ కళాశాలకు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే. వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.